national flag and pledge our allegiance to the same. Its honor and its glory depends upon the zeal and assiduity with which each one of us will shoulder the responsibilities of a good citizen. Its history written in letters of gold inspires us to put in good work the faith name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course, and that each individual among us shall make genuine efforts to add to its luster and glory and make it fly proudly aloft in the committee of nations. Thank you, Vandal. Lions Club of Hyderabad Satyam సెకండ్ ఇన్స్టలేషన్కి ఇచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యులకు నమస్కారం తెలుసు. ఈనాటి కార్యక్రమానికి మా సెకండ్ ఇన్స్టలేషన్కి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ గారు, మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్ మా జిల్లా వాసి అయినటువంటి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దాచపల్లి రవీందర్ గారు, అలాగే లయన్స్ క్లబ్లో ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మిత్రుడు 320A వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిత్రుడు జూలూరి రఘు గారు, 320A లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి రీజనల్ చైర్పర్సన్ చంద్రశేఖర్ గారు, అలాగే పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్దలు నరేందర్ రెడ్డి గారు, లియో క్లబ్స్ సంబంధించినటువంటి పెద్దలు తనని చాలామంది భీష్మాచారులోని లయన్స్ క్లబ్కు అతి పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి మోహన్ దాస్ గారు, అలాగే చిన్ననాటి మిత్రుడైనటువంటి లియో క్లబ్స్కు సంబంధించినటువంటి మిత్రుడు లయన్ దేవేందర్ బండారి గారు, ఇప్పుడే ఇచ్చేసినటువంటి మిత్రుడు నాగరాజు గారు, అలాగే జిగ్గాణి గారు. మా లయన్స్ క్లబ్ ఫస్ట్ అసలు లయన్స్ క్లబ్కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మిత్రులు ఈరోజు మాస్టర్ ఆఫ్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి నూలి శ్రీనివాస్ గారు, అలాగే లయన్ వేణుగోపాల్ గారు. నాతో పాటు లయన్స్ క్లబ్ ఇన్స్టాల్ చేద్దాము, ఒక కొత్త క్లబ్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు ప్రత్యేకంగా స్పందించినటువంటి మిత్రుడు డాక్టర్ సునీల్ కుమార్, ఇంకొక 5 నిమిషాలు వస్తారు, అలాగే శర్మ, మసూద్ రెడ్డి, వీళ్ళందరూ కలిపి ఫస్ట్ అసలు నన్ను లయనిజం గురించి చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేసి లయన్స్ క్లబ్కి ఇంట్రడ్యూస్ చేసిన అందరూ కూడా పేరు పేద మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం చెప్తున్నాను. ముఖ్యంగా ఇదే వేదిక మీద లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యంని చార్టర్ కొత్త స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నాకున్నటువంటి దాదాపు 20 సంవత్సరాల నుండి పరిచయం కలిసి పనిచేసినటువంటి మా సత్యం క్లబ్ మెంబర్లు అందరూ కూడా రమేష్, శ్రీనివాస్, భరత్, అలాగే శ్రీనివాస్, పురం గారు అందరూ కూడా రమేష్, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మనం సొసైటీకి ఎంతో కొంత సర్వ్ ఇవ్వాలని ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిద్దామని చెప్పి ఉన్నటువంటి మా క్లబ్లో ఉన్నటువంటి 60 మంది కూడా దాదాపుగా 50 మంది చిన్ననాటి దాదాపుగా 20 సంవత్సరాల నుండి నాతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ అవకాశం కల్పించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇదే వేదిక పైన గత సంవత్సరం ఇదే సంవత్సరం జనవరి 25న ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యంని చేయడం జరిగింది. మాకు అప్పటికి తెలియదు, జూన్ 31 జూలై 1 నుండి జూన్ 30 వరకు ఉన్నటువంటి టెన్యూర్ కాలమాన ప్రకారం లయన్స్ క్లబ్ యొక్క క్యాలెండర్ ప్రకారము నాకు అది ఉంటుందని తెలియదు. మేము మిడిల్ ఆఫ్ ది ఇయర్లో వచ్చినాం కాబట్టి సెకండ్ ఇన్స్టలేషను 6 నెలలనే మళ్ళీ చేసుకున్నటువంటి బహుశా తక్కువ అరుదైనటువంటి సంఘటనలు ఉంటుండొచ్చు. కానీ ఈ 6 నెలల
సమయంలో మేము మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, మీరు ఇచ్చినటువంటి సూచనలు, మీ ద్వారా మేము నేర్చుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో మేము చాలా కార్యక్రమాలు గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం బ్యానర్ మీద దాదాపుగా ఈ 6 నెలల్లో మోర్ దెన్ 50 ఈవెంట్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మా సెక్రటరీ అయినటువంటి బాబు శ్రీనివాస్ గారు రిపోర్ట్లో తెలియపరుస్తారు. ఈ అవకాశం కల్పించినటువంటి అందరూ కూడా, మళ్ళీ ఇది ఇంట్రడక్షన్ స్పీచ్ కాబట్టి మళ్ళీ ఆ సమయంలో మేము ఏం చేసే కార్యక్రమాలు, ఫర్దర్లో ఏం చేసే కార్యక్రమాలని యాక్సెప్టెన్స్ స్పీచ్లో చెప్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యంకు, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరోసారి నమస్కారం చెప్పి ముగిస్తాను. Good evening, everyone. Thank you, one and all, for giving me this opportunity to present the total activities done by our club this recent 6 months. Good evening to all the dignitaries on the dais, off the dais. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యని అభ్యసించిన డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంజనీర్స్ మరియు వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి 60 మంది సభ్యులతో 25th జనవరి 2021 లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ వారి మార్గదర్శకత్వంలో క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ మరియు ప్రస్తుత ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి లయన్స్ జూలూరి రఘు, లయన్ కె సునీల్ కుమార్, లయన్ నూలి శ్రీనివాసరావు, లయన్ మెట్ల జగన్మోహన్ మరియు లయన్ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఏర్పాటు జరిగిన నుండి నేటి వరకు క్లబ్ సభ్యులు వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సత్యం క్లబ్ పరిధిని విస్తృతం చేస్తూ వస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేని ఈ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న నిరుపేదలకు కావలసినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ను ఉచితంగా సమకూర్చడం జరిగింది. రోగి నుండి ఎలాంటి రుసుము డిపాజిట్ లేకుండా వాడుకొని తిరిగి ఇచ్చే విధంగా వాటిని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా క్లబ్ నిరుపేద అనాథ విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. నిరుపేద విద్యార్థులకు ఉన్న చదువులకు గాను మా క్లబ్ సభ్యులు వి శ్రీనివాస్ గారు 12,000 రూపాయలను, మా క్లబ్ కోశాధికారి అయినటువంటి చుక్కారపు రాజగుప్త గారు రూపాయలు 25,000 ఇవ్వడం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 500 మందికి నిత్యావసర సరుకులను, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో 4 క్వింటాల్ బియ్యాన్ని మా సత్యం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ గారు, అలాగే మా క్లబ్ కోశాధికారి చుక్కారపు రాజగుప్త గారు, అలాగే డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ టిఎఫ్సిసి చైర్మన్, సత్యం క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా సినీ కళాకారులకు అందజేయడం జరిగింది. హైదరాబాద్ నగర పరిధి జిహెచ్ఎంసీలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ను మా క్లబ్ తొలి ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ కాచం సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా 17th ఫిబ్రవరి నాడు పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ ఎస్ఎస్ మల్హోత్రా వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే మా క్లబ్ కార్యక్రమాలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా, మరింత దగ్గరికి చేర్చే విధంగా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం వెబ్సైట్ను పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి లయన్స్ జూలూరు వెంకటేష్ బాబు చేతుల మీదుగా అదే రోజు ప్రారంభించడం జరిగింది. మరియు తలసేమియా మరియు ఇతర వైద్యాలలో నిరంతరంగా కావలసినటువంటి రక్త నిధిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సంఘం బ్లడ్ బ్యాంక్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా సుమారు 150 పాకెట్స్ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఏ నటరాజ్ గారు ప్రారంభించినందుకు ధన్యవాదములు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే 16 మార్చి నాడు లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లల్గూడ గీతాంజలి క్లబ్ నిర్వహించినటువంటి ఆచార్య దేవోభవ కార్యక్రమానికి మా క్లబ్ నుండి 3 ఉత్తమ ఉపాధ్యాయులను నామినేట్ చేయడం జరిగింది. అలాగే 15th ఏప్రిల్ నాడు మా క్లబ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె కిరణ్ కుమార్ గారి జీవీకే హాస్పిటల్ సమన్వయంతో
₹1,00,000 సర్జికల్ మాస్కులను కరోనా మహమ్మారి కట్టడిలో పాల్గొంటున్నటువంటి కరోనాకు ఎదురు నిలిచి పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన జిహెచ్ఎంసి శానిటైజ్ సిబ్బంది కొరకు జోనల్ కమిషనర్ శ్రీ ఉపేందర్ రెడ్డి గారికి అందివ్వడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి మా క్లబ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె కిరణ్ కుమార్ గారికి, జీవీకే హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా క్లబ్ తరఫున. ఈ సందర్భంలో 9 కిలోల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మహబూబ్ నగర్ వాసి ఆర్ కృష్ణయ్య గారికి, హయత్ నగర్ వాసి ఎస్ ప్రమీల్ కుమార్కు, అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ను కొత్తపేట నివాసి అయిన ప్రసాద్కు, ఎం ఆనందమ్మకు మరియు షాపూర్ నగర నివాసి పి సత్యనారాయణకు అందివ్వడం జరిగింది. సత్యం క్లబ్ డైరెక్టర్ లయన్ నంగనూరు రమేష్ గారి జన్మదిన సందర్భంగా మరియు లయన్ కాచం సాయి జన్మదిన సందర్భంగా కరోనా బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందివ్వడం జరిగింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కు సహకరించినటువంటి లయన్స్ అందరికీ ధన్యవాదములు. మా క్లబ్ సభ్యుడు లయన్ మిడిదిడ్డి శివకుమార్ జన్మదిన సందర్భంగా సిఏ చదువుతున్నటువంటి విద్యార్థి మిస్టర్ హరినాథ్కు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారికి కూడా మా క్లబ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. క్యాన్సర్ రోగుల వ్యాధి నిర్ధారణకు అవసరమైనటువంటి హ్యూమోక్యూ హెచ్బి 301 పరికరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కలిసి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీమతి జయలలిత గారికి అందివ్వడం జరిగింది. ప్రస్తుత 2వ దశ కరోనా మహమ్మారి సమయంలోనూ మా క్లబ్ ట్రైన్ క్రిస్టర్ చామల వెంకన్న గారు 3 ఆక్సిజన్ సిలిండర్స్ను, అలాగే 2 ఆక్సిజన్ సిలిండర్స్ను డాక్టర్ కిరణ్ కుమార్ గారు, 5 ఆక్సిజన్ సిలిండర్స్ను డాక్టర్ సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ గారు, 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను డాక్టర్ కాచం సత్యనారాయణ గారు అందివ్వడం జరిగింది. వారందరికీ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది ఇంతటితో ఆగకుండా మరింత ముందుకు రాబోయే రోజుల్లో తీసుకెళ్తామని సభాముఖంగా మా క్లబ్ తరఫున అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ గారు, టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ గారు, స్పెషల్ గెస్ట్ రవీందర్ గుప్తా గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ అండ్ టుడేస్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లైన్ నరేందర్ రెడ్డి గారు అండ్ లియో ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లైన్ మోహన్ దాస్ గారు, లూయిస్ ఇండక్షన్ ఆఫీసర్ లైన్ బండారి గారు, రీజన్ చైర్మన్ చంద్రశేఖర్ గారు, ఈవెంట్ చైర్పర్సన్ రమేష్ బాబు గారు అండ్ మాస్టర్ ఆఫ్ సెరమనీస్, లయన్స్, ఫ్రెండ్స్, లియోస్, గెస్ట్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. This is my great pleasure to induct you new members of this club. Really, we are very proud of this club. మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ నుంచి ఈ క్లబ్ను స్పాన్సర్ చేయడం కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నిజంగా శ్రీనివాస్ గారు చెప్పిన రిపోర్ట్ చూస్తే చాలా పెద్ద పెద్ద క్లబ్లు కూడా చేయనని రిపోర్ట్స్, ప్రోగ్రామ్స్ చేశారు. చాలా ఎక్సలెంట్గా చేశారు. మామూలుగా ఎవరు చేయని సర్వీస్ యాక్టివిటీస్, ఫ్రీ అంబులెన్స్, ఒక వెబ్సైట్ చేయడము, బ్లడ్ డొనేషన్ క్యాంప్, పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడము, చాలా చాలా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడము, వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడము, చాలా విషయాలలో చాలా ఎక్సలెంట్గా చేశారు. ప్రతి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. మీరు లైనిజంలో సభ్యులుగా చేరాలని వచ్చారు కాబట్టి మీకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గురించి, మన డిస్ట్రిక్ట్ గురించి కొన్ని విషయాలు నేను బ్రీఫ్గా చెప్తాను. అవన్నీ విన్న తర్వాత కూడా మీరు హ్యాపీ ఫీల్ అయ్యి మీరు చేయాలనుకుంటే మీకు ఓత్ అది ఉంటుందండి. అయితే ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ అనేది మొత్తం 210 దేశాలలో ఉంది. 49,000 పైన క్లబ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. 1.45 మిలియన్స్ మెంబర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, లయన్స్, లైన్ లేడీస్ అంతా కలిపి. ఇది ప్రపంచంలో అతిపెద్ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. మన డిస్టిక్ విషయానికి వచ్చేస్తే మన డిస్టిక్ 320A, మన డిస్టిక్ గవర్నర్ రాధాకృష్ణ గారు, మన డిస్టిక్లో 72 క్లబ్లు ఉన్నది. అయితే ఇది హైదరాబాద్ సిటీలోనే కాకుండా మహబూబ్ నగర్ డిస్టిక్లో, నాగర్ కర్నూలు డిస్టిక్లో,
కర్ణాటకలోని కొన్ని డిస్టిక్లలో మరియు రంగారెడ్డి డిస్టిక్లో కూడా కొన్ని క్లబ్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మన 72 క్లబ్లలో 2600 పైన మెంబర్స్ ఉన్నారు. ఈ నెల మన క్లాస్ మంత్ నుంచి ఒక 200 మంది కూడా పెరిగారు, 100 పైన పెరిగారు మెంబర్స్. అయితే 1917 సంవత్సరం జూన్ నెలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని చికాగో పట్టణంలోని మెల్విన్ జోన్స్ అనే బిజినెస్ పర్సన్ 105 సంవత్సరాల కింద లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ స్థాపించారు. తన 18వ ఏటనే కంటి చూపు పోగొట్టుకున్న హెలెన్ కిల్లర్ అనే టీచర్ 1925 సంవత్సరంలో యుఎస్ఏలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో షీ ఛాలెంజ్డ్ లయన్స్ టు బికమ్ హర్ నైట్స్ టు ద బ్లైండ్ ఇన్ ద ఫస్ట్ ఆర్గనైజ్ ద డార్క్నెస్. ఈ ఛాలెంజ్ను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో అప్పటికి సంపూర్ణ అంధత్వ నివారణ గురించి పాటుపడుతూ కొన్ని కోట్ల మందికి కంటి చూపు ప్రసాదించడంలో మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చాలా పెద్ద పాత్ర పోషించింది. వీరు క్లబ్ యొక్క ప్రతి సమావేశానికి సేవా కార్యక్రమాలకు వచ్చినట్లు చూసే బాధ్యత స్వీకరిస్తున్నాను. వీరిని ఆదర్శ లయన్స్ గా తయారు చేయడానికి తగిన ప్రయత్నాలని చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. In South India, Lions Club of Hyderabad. He was active in 2014 and 15 and DC for various posts. And his favorite post was Peace Poster Contest and Leo Advisor. He was for 5 years where in his term as a district Leo Advisor. He started Leo Club, Leo District and Leo Multiple. He attended several Lions International Convention. He completed international training programs DLLI, RLLI, ALLI and API. Second highest training program. He was an NCC under officer and MSS coordinator for Osmania University. He awarded doctorate in philosophy in science, social science. His daughter Lion Rama Bandari and he is blessed with 2 daughters, one daughter Pooja Bandari and Jyoti Bandari. Thank you. For introducing me in the galaxy of members. Today's presiding officer, a dynamic and extraordinary, and we can say is experienced by showing the fight. My good friend, Brian Carter, Sapinangaru, then you will get interest in this subject. You all know the awareness, you got awareness of how many youth are there in India. Presently, world youth population is about, in between 15 and 24 years is 1.8 billions. 18% of our youth are, you are having so much, I think you are having so much of energy. Is it okay? Having energy or not? Yes. You are having energy, your involvement, your involvement will help for the parent club by doing the service in various activities. You can have, by joining the activity, you can have a stress management also. You will be free from stress. You will be trained how to do the service activities. Your mindset will be under your, whatever you think, you can do the mind control. Young generation is very, very important in future. That's the reason in the Leo clubs also, the Lions Club also, we started that Leo club. Friends, future is in your hand. Future you can do the, are you happy with joining the Leo club? Are you happy? Yes or no? Okay. Now, coming to my main subject, that is how the Leo movement had started and why these Leos are helpful for the Lions.
Friends, Leo, first sign of zodiac. You know the zodiac? This Leo is the first sign of the zodiac. Leo motto is leadership, experience, and opportunity. So wherever there is a opportunity, you grab that opportunity. That will be helpful for the experience, and you will automatically be leadership like Satyam. The story of this one is when it is started is in 1957 by Jim Grover. He was an active member of Lions Club of Glenside in Peninsula, USA. In 1964, Leo Club program became a special program in international. Do you know there are 5,800 Leo clubs in 140 countries? They have divided these Leos into different categories where Alpha, Omega and Leo Lion. Alpha club means the age between 12 to 18 comes under Alpha. Omega is 18 to 30. The one who is a Leo, if he continue as a lion, they will become a Leo lion. There are lot of advantages when you become a Leo lion. Presently, strength of Leos, including the lions, is 14 million in India. And here I am very clear, there is no finance burden for the Leos. All the finance will be taken care of by the parent club. So no need of don't think about the finance. Take care of only where you can do the service. Okay? Now it's a time you have to give a promise that you will. So when I say I promise, you take your name and do the whatever I said, you read that one. Okay? Keep your hands like this. I take your name. Promise to be a good Leo of Leo Club of Hyderabad Satyam. I will attend all the club meetings and service activities. I promise to be a good Leo and develop myself. Thank you. So what I mean is, by joining the Leoism, whenever, because your future, I said future backbone of India, whenever you go for further studies, if you go for MS or whenever you go for joining a MNC companies, before in India there was NCC and NSS, they were taken some category. Now in MNC companies or MS, if you are going for MS, they are taking Leo certification is also very, very important. They are giving more importance for that. So with this, are you happy? If you are happy, say yes. Thank you. Thank you very much. సెరమనీ మీరందరూ చాలా కామ్గా కూర్చారు, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మాట్లాడద్దు, ఫోన్లు సైలెంట్గా పెట్టుకోండి, ఎవరు అక్కడిక్కడ కదలొద్దు ప్లీజ్. దిస్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. Presiding officer, president of this young club, Hyderabad Satyam, Kacham Satyanarayana garu, chief guest of the evening, district governor, very dear to me, Sir Radha Krishna, Vice District Governor, Sodarudu Juluri Raghu, other dignitaries on the dais, in the auditorium, Leos, ladies and gentlemen, Namaste. Namaste. నమస్తేకు ప్రతి నమస్కారం చేయడం సంస్కారం. అవునా కాదా? మన దేశం చాలా సాంప్రదాయమైనటువంటి దేశం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కూడా ప్రోటోకాల్స్ విషయంలో కానీ
సాంప్రదాయాల విషయంలో కానీ 104 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఎవరికీ తిరుగు లేకుండా ఒక చరిత్ర సృష్టించినటువంటి గొప్ప ఆర్గనైజేషన్. దాంట్లో ఈరోజు కొత్తగా మెంబర్లుగా వచ్చారు. నిజంగా వారిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే లయన్స్ క్లబ్లో మెంబర్ కావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. మీరేదో ఈ ఫ్రెండ్ చెప్పినాడు, పక్కింటి వాళ్ళు చెప్పినారని చెప్పేసి మీ మెంబర్ అయినాను అనుకుంటే పొరపాటండి. భగవంతుని నిర్ణయంతో మీరు ఈరోజు మెంబర్ అయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వరల్డ్లో లార్జెస్ట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్, దాంట్లో ఒక మెంబర్గా ఉండడం అనేది పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ క్లబ్ను స్పాన్సర్ చేసినటువంటి లయన్స్ క్లబ్ ఎవరెస్ట్ నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. సత్యనారాయణ గారు, వెరీ యంగ్ క్లబ్. మీకు అదర్ బ్యాక్గ్రౌండ్స్ మీ బిజినెస్లో కానీ అదర్ ఆర్గనైజేషన్లో మీకు ఉన్నప్పటికీ లైనిజం ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిస్టము చాలా బాగా మీరు అంటపట్టించుకుంటే ఈ ఈ టేస్ట్ను మీరు వదలలేరు. ఒకరికి బిర్యానీ అంటే ఇష్టం, ఒకరికి గులాబ్ జామున్ అంటే ఇష్టం, ఇంకొకరికి ఐస్ క్రీమ్ ఇష్టం. ఒక ఇష్టమైన సబ్జెక్టును, ఇష్టమైన పదార్థాన్ని మీరు తినాలని ఎట్లయితే ఉవ్విల్లుతారో లైనిజం కూడా వంట పట్టించుకుంటే దీన్ని మాత్రం మీరు వదలరు ఫ్రెండ్స్. కాబట్టి మీరు మొదలు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లైనిజం అంటే ఏంది, లైనిజం ఉన్నటువంటి ఆ తీయదనం ఏందనేది మీరు ఒకసారి మీరు టేస్ట్ చూస్తే దీన్ని వదలరు ఫ్రెండ్స్. మేము ఇప్పటికి నేను 1989-90లో జాయిన్ అయినాను. ఆల్మోస్ట్ 30 years బ్యాక్ నేను లైనిజంలోకి వచ్చాను. 30 years నుంచి లైన్గా నేను కొనసాగుతా ఉన్నాను. సో ఒకసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నాడు, ఇంతకుముందు భీష్ముడు అన్నాడు, నేను ద్రోణాచార్య అంటాను. ఎన్ని సంవత్సరాలు సార్ మీరు? 48 years, ఆల్మోస్ట్ 50 years కింద. చూడండి, 50 years లైన్, 40 years లైన్, 30 years లైన్, 20 years లైన్, అది చరిత్ర. కాబట్టి మీరు నేను నెక్స్ట్ 50 ఏళ్ళు కూడా మీరు ఇట్లే ఉండాలా, ఈ క్లబ్ ఇట్లే ఉండాలా, అది మా కోరిక. యు ఆర్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది క్లబ్. చాలా గురుతరమైనటువంటి బాధ్యత. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్కు ఏదైతే రెస్పాన్సిబిలిటీ, ఏదైతే పొజిషన్ ఉంటుందో క్లబ్ లెవెల్లో మీకు కూడా అదే పొజిషన్. మీరు వీళ్ళందరినీ కూడా ఒక టీం లాగా, ఫ్రెండ్స్ లాగా, మీరు ఒక బాస్ లాగా కాకుండా ఒక మంచి లీడర్గా వీళ్ళందరి ముందుకు సమన్వయపరచుకొని క్లబ్ ఉన్నతికి, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించినటువంటి కొన్ని లక్ష్యాలను చేరుకోవడానికి, సర్వీస్ అనుకోండి, ఫెలోషిప్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ఇవాళ నిలబడిందంటే మై ఓన్ క్లబ్. రెగ్యులర్ మీటింగ్ అంతే, సింపుల్ ఫార్ములా. రెగ్యులర్ మీటింగ్స్ తప్పకుండా మీరు మీటింగ్స్ కండక్ట్ చేయాలా. ఎనీ సంఘం, అది ఒకవేళ మీరు సాధ్యమై మీరు ఫిజికల్ మీటింగ్ కాలేకపోతే కనీసం వర్చువల్ మీటింగ్ అయినా ఏదైనా ఒక మీటింగ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ క్లబ్ సస్టైన్ కావాలంటే. దెన్ సర్వీస్, దెన్ ఫెలోషిప్. ఈ మూడు ఖచ్చితంగా మీరు చేసినట్టయితే తప్పకుండా అవుతుంది. ఇయర్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని, ఇయర్ ప్రోగ్రామ్ అంతా తీసుకొని, ట్రెజరర్ అండ్ సెక్రటరీస్ వీళ్ళందరితో సమన్వయపరచుకొని, బోర్డ్ ఆఫ్ మీటింగ్, డైరెక్టర్స్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసి అందరూ కూడా కమిటీస్లో ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ చేసి వాళ్ళ కమిటీలో మెంబర్ని వేసి వాళ్ళని బాధ్యతలు చేసి వాళ్ళ ద్వారా మీరు పని తీసుకోవాలి. మీరు కూడా గవర్నర్స్ అడ్వైజరీ కమిటీ మెంబర్ కాబట్టి, దాంట్లో మెంబర్ కాబట్టి ఆ ఇన్విటేషన్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఆ మీటింగ్ అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిస్ట్రిక్ట్ నిర్వహించే కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, మీరు పిఎస్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా దృష్టిలో నాయకుడు అంటే లక్ష్యం ఉన్నవాడు, అభిరుచి ఉన్నవాడు, సమస్యను చూసి భయపడకుండా దానిని ఎలా ఓడించాలో తెలిసినవాడు, పూర్తి చిత్తశుద్ధితో పనిచేయడం నాయకుడికి ఉన్నటువంటి అత్యంత ముఖ్య లక్షణం అంటారు చాణక్య నీతి ప్రదర్శించి మీరు ఈ క్లబ్ను ఉన్నత స్థానాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంతకుముందు మీరందరినీ కూడా ఇండివిజువల్ ఒకరొకరిని మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరంతా కూడా గ్రూప్ మీరు సమిష్టిగా ఒక గ్రూప్ కింద సమిష్టిగా మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకుంటున్నారా? విల్ యూ పర్ఫార్మ్ దీస్ డ్యూటీస్ బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ?
ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. డ్యూలీ ఇన్స్టాల్డ్ ఇన్ టు ద రెస్పెక్టివ్ ఆఫీసెస్ ఆఫ్ విచ్ దే హ్యావ్ బీన్ ఎలక్టెడ్. గావెల్ ప్లీజ్. ప్లీజ్ కమ్ మేడం. ఎందుకంటే క్లబ్ ఇంపార్టెన్స్ ఏంది, ఇంటర్నేషనల్ లైనిజం ఇంపార్టెన్స్ ఏంది, మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని పిలిచి అంత బిజీ పర్సన్స్ కూడా ఏదో పిలిచి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టుకున్నాం. మా మిత్రులు కూడా వచ్చారు, హైదరాబాద్ మిత్రులు, వాళ్ళు కూడా చాలా వెరీ లిటిల్ మీకంటే కొద్దిగా సీనియర్స్ కానీ మంచి యంగ్ క్లబ్, మంచి ఉత్సాహం ఉన్న క్లబ్. వీళ్ళందరూ కూడా వచ్చినారు. ఎందుకు అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలవాలా, మీరు ఏం చేయాలనేది మీకు తెలవాలి. అందుకొరకు ఈ సెరమనీ వెరీ ఇంపార్టెంట్. మేడం మీరు ఇక్కడ రండి. మా గారు చెప్పండి, ఇప్పుడు ఇక్కడే చెప్పండి. ఓకే గుడ్, ఇస్తా అని చెప్పండి. థ్యాంక్ యూ. మీకేం ఇబ్బంది లేదు, తను పూర్తి సంబంధించింది. ఇది సింబల్ ఆఫ్ అథారిటీ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ అథారిటీ. ఈ అథారిటీని మీరు ప్రాపర్గా యూజ్ చేయాలి. సపోజ్ నువ్వు మీటింగ్స్ను ఆర్డర్లో పెట్టడానికి, ఏదైతే సిస్టమ్ను ఆర్డర్లో పెట్టడానికి మీకు ఒక అథారిటీ ఉంది. ఈ అథారిటీని మీరు మిస్యూజ్ చేయొద్దు. దీన్ని అటువంటి మంచి పనులకి ఉపయోగించాలని ఎవరైనా నెత్తి వల్ల కొట్టినామో వాడద్దు. చేతి తీసుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేందర్ రెడ్డి గారు. చాలా సూపర్ డూపర్ ఇన్స్టాలేషన్. అందరు చాలా మంచి ఇన్స్టాలేషన్ చేశారు. అందరు ఇన్స్పైర్ అయ్యారు. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేశారు. రియల్లీ ఎక్సలెంట్. అందరు ఒకసారి నరేందర్ రెడ్డి గారికి అందరు తప్పటితో ఒక్కసారి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. of Lions Club of Hyderabad, Satyam, esteemed District Governor, Lion Radhakrishna, respected Vice Chancellor, Dr. Ravindra Gupta, our first Vice District Governor, Lion Jewelry Raghu, galaxy of the dignitaries on the dais, and also in the auditorium. It's already 9:25. Now I'm addressing the hungry lions as well as the hungry leos. I do not know how much you will be able to assimilate, but I will try my best. నేను సత్యమే చెప్తాను. ఈ ప్రెసిడెంట్లో పేర్లో కూడాను సత్యం ఉన్నది. ఆ సత్యంని తోటి తీసుకుని ఐఎమ్ ట్రైంగ్ టు కోరిలేట్ దిస్ న్యూ క్లబ్, Lions Club of Hyderabad, Satyam, who thought of bringing these youngsters also into the fold of Lionism. I must congratulate the president for thinking of bringing these youngsters into the fold of Leoism. Bringing the children into the fold of Leoism is something like giving wings to the potentiality of the youngsters. My dear youngsters, you are just now being inducted into the fold of Leoism. As rightly said by Lion Devendra Bhandari, that you are the future of India. In the between, no problem. I am taking it out. Raise your hand, right hand, because everything depends on you. I promise I will take Leo Club of Hyderabad Satyam to the newer heights. I promise to do my best. Very fine. Thank you very much. Be standing there. Now you three directors. What are three directors? Director 1, Director 2, Director 3. You three are the directors with a different type of jobs. One will take care of membership. One will take care of leadership. And one will take care of service activities. These three become
the assisting team of your board of directors. Will you promise me? Raise your right hand. Only the directors. Raise your right hand. I promise. Take it out and kindly put the spell on it. Now what you are wearing is the Leo pin. L-E-O, Leo pin. This is the youth organization of the parent Lions Club International. And you help them? I think you can also help him. You can give it to him. Okay, but now you can start taking up your activities. Now I declare all these 7 Leos with the Leo Club advisor as duly installed. Ladies and gentlemen, join your hands together and give a round of applause to these youngsters. Hungry Lions have not hearing. I declare this team and I request the president to please come onto the dais and you have to give the acceptance speech. Accommodate her on the stage. Yeah. So, really, this is a great, the first day itself, Nikita is ready to donate. Stage ముందు తీసుకపో ప్రెసిడెంట్ వాళ్ళకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. గ్రేట్ నిఖితా, కంగ్రాచులేషన్. ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ చారిటీ. Now I request newly elected President Kacham Satyanarayana to give his acceptance speech. Good evening, everyone. This is Dr. Kacham Nikita, doing my postgraduate in orthopedics. I thank everyone for giving me this opportunity, and I'm honored to be a part of this club. Like everyone say, the sound of the lion, which is loud, calm, clear and powerful. I encourage all the Lions and the Leo members to be more strong and powerful and encourage the people around ourselves to encourage the people in doing the social activities and help the people who are in need. I'm honored to be a part and to help the people who are in need. And I'm sorry, I'm a bit nervous, so excuse me. And I accept and help the people who are in need, and I would give the best to help the people. And I encourage all the people who are here to help and support the people who are helping others. Thank you. Come here. Being nervous is nothing new. Every time when you are coming for the first time, you are always nervous. Even for me, with my 48 years in Lionism, I was nervous on the first day. I can promise Nikita that within a very short time, she will outbeat not only with Leos but also with the Lions, sir. You gave a wonderful acceptance speech. I assure in this house that now Dr. Nikita will outbeat that. Nervousness is only the first sign of success. Nervousness is the first sign of your success. In this journey of your success, there is one district chairperson who is for the global service team. He is Lion Suresh Jagnani. To promote the activities, he has come forward to give rupees 2,500 to every new Leo club. I request Lion Suresh Jagnani to kindly come and give to the newly installed president. Now you can really clap.
he is giving you 2,500 for this service. To the district governor, 2,500 rupees given by line Suresh Jagnani is given to the president of Leo Club. Or you can clap really hard. That's fine. Today's our second installation program. Special guest Dr. Dachapelli Ravinder Gupta. He is a professor in Department of Physics in Osmania University. He has done various works and he has published various research papers in international journals in physics. He also awarded as a young scientist award by Dr. Abdul Kalam for his outstanding contribution in the field of science and technology. He has received various UGC research awards and fellowships from various international organizations. It is great pleasure to introduce him as he is a native of my village, Samastha Naranpur, Yadadri district. Thank you, sir. President of Satyam Club, Kacham, and other dignitaries seated on the dais. So I am very happy to come this occasion and give valuable advice regarding education, particularly nowadays lot of demand, especially in engineering subjects, artificial intelligence and cyber network and robotics and machine learning. Earlier it was the 3 courses offered by engineering and technology, special civil engineering, mechanical engineering and electrical engineering. So nowadays various subjects, because of demand, particularly in computer applications, people are doing very wonders based on the scientific knowledge and the scientific temper, and other one is mainly considered as nanotechnology. So can you imagine, earlier it is very difficult to operate such type of things. గుణం ఉంది మన లైన్ మెంబర్స్ అందరికీ. మనం అందరం కూడా ఈ దాన గుణం ఉన్న ఆర్గనైజేషన్లో చేరినందుకు మనమే అభినందించుకోవాలి. మరి మీ అందరు కూడా ఈ ఆర్గనైజేషన్లో భాగస్వాములో ఉన్నందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, జీవితం ఆనందంగా సాగాలంటే నీ వల్ల ఇతరులు ఎంత ఆనందాన్ని పొందుతున్నాననేది ముఖ్యం మిత్రులారా. మరి ఖచ్చితంగా ఈ సేవా వరవాన్ని మీరు నిరంతరంగా కొనసాగిస్తూ మన ఆర్గనైజేషన్ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ, ఇంకొకసారి మరి మీ ఈ చప్పట్లు ఇవన్నీ మనమే పొందడం కాకుండా మన పిల్లలు కూడా ఒక మంచి ఫీల్డ్లోకి రావాలనే ఉద్దేశంతో ఈరోజు లియో క్లబ్ను స్థాపించి మరి భావి భారత పౌరులు కూడా సేవా కార్యక్రమాల వైపు మళ్ళడానికి మరి సత్యం క్లబ్ ఈరోజు లియో క్లబ్ను ఇక్కడ స్పాన్సర్ చేసింది. ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైవ్ Of Hyderabad Satyam, second installation, presiding officer, Lion Dr. Kancham Satyanarayana Garu. Today's chief guest, Lion S. Radhakrishna, District Governor Garu. Dignitaries on the dais, off the dais, Lion ladies, Leos, other club line members, అందరికీ నా యొక్క సాయంకాల నమస్కారాలు. మరి 2021లో మరి ఏదైతే క్లబ్ స్థాపించబడ్డదో 6 నెలలే జనవరి నుంచి అన్నారు. మరి 8 నెలలు అయింది క్లబ్ స్థాపించబడి. మరి ఎన్నో సీనియర్ క్లబ్బులు చేసేదానికంటే ఎక్కువగా వారు సేవా కార్యక్రమాలు ఈ యొక్క కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు చేయడం జరిగింది. మరి వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 21-22లో కూడా ఈ యొక్క సత్యం క్లబ్ మరెన్నో సేవా కార్యక్రమాలను చేసి నా యొక్క రీజన్లో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడే న్యూలీ ఇన్స్టాల్ అయినటువంటి లియో క్లబ్ కూడా, అందులో కూడా డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ఈ సేవా కార్యక్రమంలో ముందుండి ఈ ఇయర్ చాలా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని, వాటికి కావాల్సిన సహాయ సహకారాలను నేను యాజ్ ఏ రీజన్ చైర్మన్గా
నా యొక్క సహకారాన్ని అందిస్తానని మనవి చేస్తూ ముగిస్తున్నాను. లాంగ్ లివ్ లైనిజం. సత్యనారాయణ గారు అండ్ dignitaries on the dais, Leo, Lions, guests, namaste to all. As a GMT coordinator, I am very happy and thanks for adding 7 members, and also you are promising to add another 2 members. And you have very great opportunity, Satyanarayana Garu, to be unique. One is being a new club, having 100 members, very rare, but very rare. And second one, 0 dropouts. From this is only second year. If you continue for a period of time, that is also a very rare thing and unique thing. I think it is very difficult. For Satyam, it is not at all difficult. In your capacity, it is quite possible. Hope you will achieve this one. And coming to my felicitations, last year you have done wonderful service. Even within 6 months also you have done wonderful service. And this year, I wish you all the best and congratulate you. Wonderful linistic year. Thank you. Club President Kanchan Satyanarayana Garu, District Governor, Chief Guest of the program, our beloved District Governor Lion Radhakrishna Garu, and dignitaries on the dais. And the 5 member of Lions Club of Hyderabad, Satyam. I bring my warm felicitation on my personal behalf and on behalf of my home club, Lions Club of Hyderabad, to the new BOD team of Lions Club of Hyderabad, Satyam. Sir, as my role in district, as a designated by my district governor, 21-22, me as a GST coordinator, I need your fullest support for our motto, we serve, and continuous services for the community. So, one small announcement from our GST team want to make. Dear, our beloved district governor's birthday is falling on 20th August this month. And our GST team has taken a decision to celebrate a service week, blood donation service week. So I request all the clubs, and even not all the clubs, all the clubs and Satyam Club particularly, to conduct a blood donation camp and service activities in this week start from 16 to 22 August. So once again I bring my warm felicitation to you, all of you, and please, sir, just for your our guest of honor, I want to give some figure. Sir, Ravindra Gupta Garu, last year our district have served in 4,600 activities, more than 35 lakhs beneficiaries. That is the achievement of district 20, and we are the number 2 in the whole multiple. Thank you, sir, for giving the chance. And thank you for MOC Garu for giving the chance. President Lion Dr. Kacham Satyanarayana, Chief Guest of the evening, District Governor Lion Radhakrishna Garu, fellow Lions, I extend my warm felicitation to the Lions Club of Satyam and Leo Club of Satyam on behalf of District 320A and on behalf of my home club, Lions Club Kandukur. Thank you. With permission of Master of Ceremony, I will announce DG appreciation medals to our 2 line members. One is Lion Dr. Mahendra Kumar Reddy, Golden Icon, and another one Lion Dr. Devendra Bandari for Silver Icon contribution to our district. Keep ready. నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ దాచపల్లి రవీంద్ర గుప్తా గారిని సన్మానించగలసిందిగా కోరుతున్నాను. నా రిక్వెస్ట్ టు గివ్ ద మూమెంట్ టు టుడేస్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ నరేందర్ రెడ్డి గారు. నా రిక్వెస్ట్ ప్రెసిడెంట్ టు హానర్ Mr. Lion Juluri Raghu, first Vice District Governor.
and request to honor today's Leo installation of the Lion Mohan Das Garu. Next, Lion Devendra Bandari Garu, today's induction officer of Leo. Chairperson, Mr. Chandrasekhar. Bangalore Ramesh to give his vote of thanks. Lions Club of Hyderabad Satyam and installation of Leo Club of Hyderabad Satyam. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తింపజేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు, వేదిక పైన వేదిక ముందున్న పెద్దలు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గారికి, అండ్ టుడేస్ చీఫ్ గెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ ఎస్ రాధాకృష్ణ గారు, అండ్ టుడే స్పెషల్ గెస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్ దాచపల్లి రవీంద్ర గుప్తా గారికి, అండ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ పోస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ ఎస్ నరేందర్ రెడ్డి గారికి, అండ్ ఇండక్షన్ ఆఫీసర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ శ్రీ జూలూరి రఘు గారికి, అండ్ లియోస్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లియో చైర్పర్సన్ లయన్ ఎల్ మోహన్ దాస్ గారు, అండ్ లియోస్ ఇండక్షన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ క్యాబినెట్ ట్రెజరర్ అండ్ డీసీ రీడింగ్ యాక్షన్ ప్రోగ్రామ్ లయన్ డాక్టర్ దేవేందర్ బండారా గారికి, అండ్ అవర్ రీజియన్ చైర్పర్సన్ లయన్ ఎం చంద్రశేఖర్ గారికి, అండ్ అవర్ జోనల్ చైర్పర్సన్ లయన్ మెట్ల జగన్మోహన్ గారికి. ఈనాటి కార్యక్రమం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాస్టర్ ఆఫ్ సెరమనీ నిర్మించిన లయన్ నూలి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచు ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.